గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్ త్రూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ క్లియర్గా చేస్తున్నారు. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఫ్రెషర్ గైడ్ టు ఎంఎన్సీ జాబ్స్. సో మార్కెట్ పొజిషన్ బాగాలేకపోయినా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ లేఆఫ్స్ కూడా చాలా ఉన్నాయి అట్ సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో ఎస్పెషల్లీ. అండ్ సో లేట్ చేయకుండా మనం ఇన్ డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి. సో ఫ్రెషర్స్ అందరికి ఇప్పుడు ఎంఎన్సీ జాబ్ కావాలి, జస్ట్ స్టాప్ స్క్రోలింగ్, దిస్ వీడియోస్ ఫర్ యూ. చాలామంది ఫ్రెషర్స్ ఏమనుకుంటారంటే డిగ్రీ కంప్లీట్ అయ్యింది, జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది అని. బట్ రియాలిటీ ఏంటంటే ఎంఎన్సీ looks for something else. So today I will clearly what exactly MNCs companies expect from freshers. So first, communication skills. కమ్యూనికేషన్ స్కిల్ అనగానే మీరు ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా ప్రాబ్లం లేదు, బట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ థాట్ క్లియర్లీ. సో మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూలో అడిగితే యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్ విత్ కాన్ఫిడెన్స్. సింపుల్గా చెప్పాలి అంటే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాదు, క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ప్రాక్టీస్ చేయండి డైలీ, లైక్ మిర్రర్ ముందు మాట్లాడండి, ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో ట్రై చేయండి, స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఏంటంటే మినిమం బేసిక్ ఇంగ్లీష్ అనేది ఉండాలి. దట్ షుడ్ బి వెరీ క్లియర్, క్లారిటీ, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత బేసిక్ నాలెడ్జ్, లైక్ ఇప్పుడు బేసిక్ లైక్ అంటే టెక్నికల్ నాలెడ్జ్. మీరు ఐటీ ఫీల్డ్లో ఉంటే లైక్ బేసిక్స్ లైక్ ఓఎస్, నెట్వర్కింగ్, ఎస్క్యూఎల్, కోడింగ్, ఫండమెంటల్స్ అనేవి తెలియాలి. నాన్ ఐటీ అయినా సేమ్ కాన్సెప్ట్స్. మీ డొమైన్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. చాలామంది ఫ్రెషర్స్ మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్ అడ్వాన్స్ టాపిక్స్లోకి జంప్ అవుతారు. బట్ MNCs always test your basics. Basics స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కిల్స్ ఓవర్ మార్క్స్. లైక్ థర్డ్, స్కిల్స్ మ్యాటర్ మోర్ దెన్ మార్క్స్. 90% ఉన్నవాడికి స్కిల్ లేకుంటే యూజ్ లేదు, బట్ 60% ఉంటే కూడా స్కిల్ ఉంటే జాబ్ దొరుకుతుంది. ఓకే, అట్లీస్ట్ వన్ స్కిల్ కంపల్సరీ. లైక్ ఐటీ అయితే SQL, పైథాన్, ఎక్సెల్, సపోర్ట్ టూల్స్. నాన్ ఐటీ అయితే కమ్యూనికేషన్, సేల్స్, డిజిటల్ మార్కెటింగ్. సో ఇవన్నీ మీరు ఎలాగో మీరు గ్రాడ్యుయేషన్ టైంలో కమ్యూనికేషన్స్ గురించి నేర్చుకోవాల్సిందే, డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా ఎక్కువగా మీరు తెలుసుకోగలిగి ఉండాలి. అది కూడా మనకు స్కిల్ సెట్కి వచ్చేసి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లైక్ ఇంకా ఇవి ఎలాంటి అంటే రిమెంబర్ దిస్ లైన్స్: డిగ్రీ ఓపెన్స్ డోర్, స్కిల్స్ గివ్ జాబ్. సమ్ టైమ్ వేస్ట్ చేయకుండా వన్ స్కిల్ పిక్ చేసి మాస్టర్ చేయండి దాన్ని. ఇప్పుడు సపోజ్గా డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే దాన్ని ఇన్ డెప్త్గా తెలుసుకుంటారు ఫస్ట్ బేసిక్స్ నుండి. సో అలా డిగ్ చేస్తూ ఉంటేనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రెజ్యూమే అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అని మెన్షన్ చేస్తున్నట్టే ఈ రెజ్యూమే మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. బిఫోర్ మీకు ఈ స్కిల్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి, మీరు మాట్లాడగలరని తెలుసుకోవడానికి. సో రెజ్యూమ్ అంటే జస్ట్ డాక్యుమెంట్ కాదు, దాట్స్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్. కీప్ ఇట్ సింపుల్, 1 పేజ్, క్లీన్ ఫార్మాట్, స్కిల్స్ క్లియర్గా మెన్షన్ చేయాలి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ తప్పకుండా యాడ్ చేయాలి. అండ్ జనరల్గా అందరు చేసే బిగ్ మిస్టేక్స్ ఏంటంటే కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటాయి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా వాళ్ళు రిజెక్ట్ అవుతారు. అండ్ అందరూ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే యూజ్ చేయండి, అప్పుడు షార్ట్ లిస్ట్ అవుతారు. ఎస్, ఇది నిజం, ఇది అందరూ చెప్తారు. ఎందుకంటే ఇప్పుడున్న టూల్లో ఒక జాబ్ అప్లికేషన్స్కి లక్షల మంది, సో లక్షలు అనుకోకండి, వేలల్లో అనుకోండి, సో ఆ వేలల్లో అప్లికేషన్స్ అనే వస్తుంటాయి. సో అక్కడ ఏంటంటే ఇంతమందిని ఫిల్టర్ చేయడానికి హ్యూమన్కి టైం సరిపోదు. సో ఇక్కడ ఏంటంటే ఒక టూల్ యూజ్ చేసేసి దాంట్లో ఉన్న పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ని పిక్ చేస్తారు. ఓకే,
దాంట్లో ఈ స్కిల్ సెట్ జాబ్కి డిస్కషన్ తగ్గట్టు ఏ స్కిల్ సెట్ అయితే మ్యాచ్ అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారు. దెన్ దే విల్ గెట్ ఏ కాల్. అందుకే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, యాటిట్యూడ్ అండ్ మిస్టేక్. యాటిట్యూడ్ అండ్ లర్నింగ్ మైండ్ సెట్. ఇది కంపెనీస్కి పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ కావాలి అని కాదు, లర్నింగ్ మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్స్ కావాలి. మీరు ఇలా ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్, ఐఎమ్ రెడీ టు లర్న్, ఐఎమ్ రెడీ టు ఇంప్రూవ్. ఇలా మాట్లాడే క్యాండిడేట్స్ కావాలి. మీరు మిస్టేక్ ఎలాంటివి అవాయిడ్ చేయాలంటే, ప్రిపరేషన్ లేకుండా అప్లై చేయడం, కాపీ పేస్ట్ రెజ్యూమ్ చేయడం, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కరెక్ట్గా లేకపోవడం, నో ఇంటర్వ్యూ ప్రాక్టీస్. ఇవి చాలా కామన్ మిస్టేక్స్, అవాయిడ్ చేయండి. అండ్ కంక్లూజన్కి వచ్చేసరికి లైక్ ఏంటంటే, సో ఫైనల్గా మనం వచ్చే కంక్లూజన్ ఏంటంటే, మీకు ఎంఎన్సీలో జాబ్ కావాలంటే స్కిల్ డెవలప్ చేయండి, బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి, స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే జాబ్ వస్తుంది. సో బోనస్ టిప్స్ ఏంటంటే చెప్తున్నట్టు, స్పీక్ స్లైట్లీ ఫాస్టర్ ప్లస్ ఎనర్జెటిక్, యూజ్ హ్యాండ్ గెస్చర్స్, స్ట్రెస్ ఆన్ వర్డ్స్ లైక్ స్కిల్స్, బేసిక్స్, మిస్టేక్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, ఇది అందరూ చాలామంది అడిగిన వీడియో అండి. ఫ్రెషర్స్ని ఎలా గైడ్ చేస్తారు, గైడ్ చేయడానికి ఎలా చేయగలరు, అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఎలా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలన్నది నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్స్ అండి. సో దీన్ని ఒక వీడియో చేయాలని ఆగాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడిగేయండి, నేను హెల్ప్ చేస్తాను ఎంత పాసిబుల్ అయినా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ లేఆఫ్స్ కూడా అవుతున్నాయి యాజ్ పర్ మార్కెట్ స్ట్రాటజీస్. సో ఇవంతా మీరు చూస్తూనే ఉంటారు ఈ ఇన్స్టాలో, పేజెస్లో, న్యూస్లో. సో అవన్నీ ఏం పట్టించుకోకండి, మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి, మీ స్కిల్ నాలెడ్జ్ అనేది పెంచుకోండి. And thank you so much for watching. Please subscribe to channel Career with Sharan.